వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అటు అధికార టీడీపీ ఇటు ప్రతిపక్ష వైసీపీతో నిత్యాగ్నిహోత్రంలో ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి నంద్యాల సభతో దానికి మరింత ఆజ్యం పోసినట్టయిందా? నంద్యాల ఉప ఎన్నిక వేడి తారస్థాయికి చేరింది. 20 రోజుల ముందు నుంచే మాటల మంటలు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తన వ్యాఖ్యల్లో భాగంగా హామీల అమలు చేయకపోతే ముఖ్యమంత్రి నడి రోడ్డుపై కాల్చేస్తే తప్పేమిటని చేసిన వ్యాఖ్యకు నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగానే జరిగాయి. జగన్ దిష్టిబొమ్మల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దహనం చేసిన పరిస్థితి. ఇక మంత్రుల దగ్గర నుంచి కింది స్థాయి తెలుగుదేశం కార్యకర్త వరకు దీని మీద తీవ్ర స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగానే ఆందోళనలు నిరసనలు తెలియజేశారు. అంటే అసలు ఒక నంద్యాల ఉప ఎన్నికకి సంబంధించి ఇంత వేడి ఎందుకు రావాల్సిన అవసరం ఉంది? అంటే ప్రభుత్వం అంత ప్రెషియస్ గా ఈ గెలుపుని తీసుకోవడానికి కారణం ఏంటి? ప్రతిపక్షం కూడా ఎన్నిక ద్వారా తాడోపేడో తేల్చుకోవాలని సిద్ధమవుతోందా? ముఖ్యంగా రాజీనామాలకు సంబంధించి సమాధానం చెప్పలేకే తెలుగుదేశం ప్రభుత్వం వైపు నుంచి దీన్ని ఇష్యూని డైవర్ట్ చేసే ఒక కార్యక్రమం చేస్తున్నారని, జగన్ అడుగుతోన్న ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోతున్నారని వైసీపీ అంటోంది. ఇక జగన్ కి సంబంధించి ఆయన ఫ్యాక్షన్ అని, నేర ప్రవృత్తి అని, ఉన్మాదం అని ఇట్లాంటి మాటలు గతంలో కూడా అన్నారు. నిన్న కూడా అనేక మంది తెలుగుదేశం నాయకులు అదే పదాలు వాడారు. అసలు ఏం జరుగుతుంది నంద్యాల వెనకాల? ఎందుకు ఇంత తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలకు సంబంధించి జరుగుతుంది అనేది మాట్లాడదాం. ఇవాళ మనతో పాటు జాయిన్ అవుతున్నారు బైరా దిలీప్ చక్రవర్తి గారు, విశ్లేషకులు, జంధ్యాల రవిశంకర్ గారు, అసెంబ్లీ వ్యవహారాల న్యాయ సలహాదారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు, మాజీ ఎంపీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అంబటి రాంబాబు మనకి లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు, నంద్యాల నుంచి మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ కీలక నాయకులు. రైట్, రాంబాబు గారు, ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి అని వదిలేశారు, కానీ దీని చుట్టూ ఇవాళ మొత్తం ఆంధ్రప్రదేశ్ నంద్యాల రాజకీయం అంతా వేడెక్కిపోతోంది. అందరూ దాని గురించే మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. ఏమిటి, మీరు ఇంటెన్షనల్ గా మొత్తం రాజకీయం జగన్మోహన్ రెడ్డి చుట్టూరా తిరగాలని ఆయన కామెంట్ చేశారా? లేదు, ఇంతకు ముందే మీరు కామెంట్ చేసినట్టుగా అసలు యాక్చువల్గా మొన్న బహిరంగ సభలో చాలా విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. వాటికి సమాధానం చెప్పవలసినటువంటి నైతికమైన బాధ్యత తెలుగుదేశం పార్టీకి, ముఖ్యంగా ముఖ్యమంత్రికి ఉన్నది. ఎందుకంటే శిల్పా చక్రపాణి తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీగా గెలిచి వైఎస్ఆర్సీపీలోకి జాయిన్ అయ్యారు మొన్న పబ్లిక్గా బహిరంగ సభలో. ఆ రోజున శిల్పా చక్రపాణి గారు తాను తెలుగుదేశం పార్టీ తరఫున సంక్రమించినటువంటి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ ఆ రాజీనామా లేఖని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. తర్వాత దాన్ని మండలి చైర్మన్ కూడా పంపించడం జరిగింది. ఇది నైతికంగా చేయవలసినటువంటి పని అనేది మేము చెప్పినటువంటి విషయం. 20 మంది ఎమ్మెల్యేలను పైచులుగ్గా తీసుకువెళ్ళిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ ఎమ్మెల్యే చేత రాజీనామా చేయించడంలో విఫలమయ్యాడు. చంద్రబాబు నాయుడు గారు బుద్ధి అక్కడ బయటపడింది. ఇది అనైతికం, చట్ట వ్యతిరేకం అనే దాన్ని మేము చాలా స్పష్టంగా చెప్పాం. దానికి సమాధానం చెప్పుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారని చెప్పేసి ఆ మాట మీద పట్టుకుని లేనిపోని యాగి చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దాన్ని పెద్ద ఇష్యూ చేసి డైవర్ట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక మాట చెప్తాను రిషి గారు, భాష అనేది పరస్పరం మీరు ఉపయోగించే భాష, నేను ఉపయోగించే భాష మీద ఆధారపడి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఏ భాష మాట్లాడారు? శాసనసభలో మీ అంతు చూస్తారనేటువంటి మాట మాట్లాడారు. ఇదే అచ్చెన్నాయుడు గారు చాలా అగ్రెసివ్గా బూతులు మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. బోండా ఉమా గారు పాతేస్తారని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సైకోలని, దుర్మార్గులని ఇలాంటి మాటలన్నీ మాట్లాడింది మీరు. భాషా ప్రయోగం మీరు చేసి మళ్ళీ తిరిగి దానికి ప్రతిఫలంగా ఒక మాట మాట్లాడితే దాన్ని త్యాగి చేయాల్సినటువంటి అవసరం ఏమున్నదని నేను అడుగుతా ఉన్నా. సూటిగా తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఒకదానికి సమాధానం చెప్పండి. శిల్పా చక్రపాణి తన రాజీనామా చేసి మీ పార్టీ నుంచి బయటకు వస్తే మా పార్టీ నుంచి మీ పార్టీలో కొనుగోలు చేసినటువంటి వ్యక్తుల చేత ఎందుకు రాజీనామా చేయించి నైతిక విజయాన్ని సాధించలేకపోతున్నారో దానికి సమాధానం చెప్పుకోకుండా ఏదో గందరగోళాలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ఇప్పటికైనా నేను మనవి చేస్తున్నది ఏమిటంటే, మీరు జగన్మోహన్ రెడ్డి గారు దిష్టి బొమ్మలు తగిలేసి పత్రికల్లో రాల్చుకుని ఏదో గొప్ప ఘనకార్యాలు చేసామని అనుకోవటం కంటే మీరు స్పష్టంగా ఒక్కదానికి సమాధానం చెప్పండి. మా పార్టీలో గెలిచి మీ పార్టీలోకి తీసుకున్నటువంటి 20 మంది చేత చక్రపాణి రెడ్డి లాగా రాజీనామా చేయించేటటువంటి సాహసం కానీ, నైతిక విలువ కానీ మీకున్నదా? లేకపోతే మాకు నైతిక విలువలు లేవు, మేము దొంగలం అని చెప్పి తప్పుకోండి. మీరు
అంతే తప్ప ఇలాంటి యాగి చేసి రాజకీయాల్లో లబ్ధి పొందాలని జగన్మోహన్ రెడ్డి మీద ప్రతిపక్ష నాయకుల మీద దుమ్మెత్తి పోయాలనేటువంటి ప్రయత్నం చేస్తారని మీ ప్రభుత్వం దిష్టి బొమ్మలు లాగలేసిందా? మీ ప్రభుత్వం ధర్నాలు చేస్తుందా? ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారంటే ఎంతకు దిగజారిపోతున్నారు మీరు రామ్మోహన్ రావు గారు అంటే ఇష్యూని డైవర్ట్ చేయడానికి రైట్ సార్ 1 సెకండ్ రాంబాబు గారు ఇష్యూని డైవర్ట్ చేయడానికి యాగి చేస్తున్నారా రాంబాబు గారు అనిపిస్తున్నారు? ఇప్పుడు ఒకటే రిషి గారు, అంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ బహిరంగ సభలో మాట్లాడుతూ స్వయాన 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడు ఉండి జాతీయ నాయకుడు ఉన్న చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీద కాల్చొచ్చు అనే పదం వాడొచ్చు అని సమర్థిస్తే, అంబటి రాంబాబు ఆయన శాసనసభ్యుడిగా పనిచేశాడు, లాయర్గా ఉన్నాడు, వాళ్ళ పరిజ్ఞానం అదే అనుకుంటే దాని గురించి నిన్న అంబటి రాంబాబు గారు కూడా మీడియాతో మాట్లాడుతూ ఇంకా చాలా తీవ్ర స్థాయిలో ఇంకా చాలా విమర్శలు చేశారు. ఒకటి ఎందుకంటే ఆయన ఆ విధంగా మాట్లాడటం అసలు ఎన్నిక ఎందుకు వచ్చింది? భూమా నాగిరెడ్డి గారు చనిపోతే అంటే పులివెందులకో న్యాయం, నంద్యాలకో న్యాయం. పులివెందుల రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడేమో ఏకగ్రీవంగా కావాలి, ఆ విధంగా విజయమ్మ శాసనసభ్యురాలు కావాలంటారు. ఇక్కడ వాళ్ళు నిజంగా ఏకగ్రీవంగా వాళ్ళ కుటుంబం ఎవరైతే భూమా కుటుంబం వాళ్ళు కాదు, వీళ్ళు అభ్యర్థులు దొరకలేదా వీళ్ళకి? వాళ్ళ కుటుంబంలో ఎవరైనా పెడితే యునానిమస్గా శాసనసభ అయిపోయేది కదా. అలా కాకుండా తెలుగుదేశం నుంచి తీసుకుని తర్వాత ఇంకేం మాట్లాడుతున్నారు? నీతి గురించి. అసలు నైతికత లేదన్న నైతికత అంటే వీటి గురించి మాట్లాడే హక్కు వాళ్ళకి లేదు. ఎందుకు లేదంటున్నానంటే అసలు పార్లమెంటు సభ్యులు మీరు తీసుకుంటే పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దగ్గరుండి ఏ విధంగా 6 పార్లమెంట్ సభ్యులను తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్, తర్వాత రాజశేఖర రెడ్డి ఫిరాయింపుల గురించి మాట్లాడదాం. మీరన్న ప్రశ్న కూడా ఆయన ఏమన్నాడు? కాదు జగన్మోహన్ రెడ్డి ఇన్ని ప్రశ్నలు అడిగితే ఎన్ని పాయింట్స్ లేవనెత్తే ప్రభుత్వం అభివృద్ధి చేయట్లేదని ఆయన అన్న ఒక మాటను పట్టుకుని మొత్తం మంత్రి దగ్గర నుంచి కింద స్థాయి కార్యకర్త వరకు దీని మీద అడిగిన ప్రశ్నలు ఏమడిగాడు? అది ప్రజాస్వామ్యంలో ఏవైనా ఈ భాష వాడొచ్చా లేదని మేము అంటున్నాం. రెండవది ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి వీళ్ళకి కనపడదు, ఏదైతే చేస్తున్నామో అభివృద్ధి గురించి వీళ్ళకి కనపడదు. దాని గురించి అడ్డుపడుతూ రకరకాలుగా ఇప్పుడు మీరు రాజధాని తీసుకోండి, అక్కడికి వెళ్ళి తోటలు తగలబెట్టారు. తునిలో ఏదైతే ఉందో రైలు తగలబెట్టించారు. ఇప్పుడేమో పోలీసు అక్కడ సరిగా పెట్టలేదు, ప్రభుత్వ వైఫల్యం అంటారు. ఇప్పుడేమో పద్మనాభం అంటే కులాల మధ్య స్విచ్ పెట్టడం, అభివృద్ధిని అడ్డుకోవటం. అదేవిధంగా వాళ్ళకి చాలా ఫ్రస్ట్రేషన్ ఉన్నట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి పదవి కావాలి, రేపే కావాలి, ఎల్లుండే కావాలి. జీవితకాలంలో అతను ముఖ్యమంత్రి కాలేడు. కానీ ప్రజాస్వామ్యంలో ఎందుకు చెప్పగలంటే వాళ్ళ ప్రవర్తనే దానికి నిదర్శనం. ఎప్పుడు కూడా రాజకీయాల్లో సహన ఉండాలి, అసహనంగా ఉండకూడదు. అదేవిధంగా ఆ రోజు గవర్నర్ దగ్గరికి వెళ్ళొచ్చి బయటకు వచ్చేసి నా దగ్గర శాసనసభ్యులు వచ్చేస్తున్నారు, రేపే ముఖ్యమంత్రి అవుతాను, ఎల్లుండే ముఖ్యమంత్రి అవుతాను. నిన్న కూడా ఏం చెప్పాడు? రేపు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మైనార్టీలకు ఇక్కడ ఎమ్మెల్సీ ఇస్తాను, అదేవిధంగా ఈయనకి ఇది ఇస్తాను, అది ఇస్తాను హామీ చేస్తాడు. అసలు అయ్యేది లేదు, చేసేది లేదు. ఒకటి మైనార్టీలు వాళ్ళకు దూరం అయ్యారు కాబట్టి మైనార్టీల మీద ప్రేమ ఉన్నట్టు వాళ్ళు పడతా ఉన్నారు. అంటే మీకు కావాల్సింది ఎప్పుడు కూడా ప్రజలు విఘ్నులు, వాళ్ళకు తెలుసు. 13 జిల్లాలో సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నాం. రాయలసీమకి ఎవరో చేయలేని నిన్న అభివృద్ధి కూడా మాట్లాడారు ఋషి గారు. అభివృద్ధి యాంగిల్ మాట్లాడదాం కాదు, అసలు అభివృద్ధి యాంగిల్ కి సమాధానం చెప్పకుండా తప్పించుకునేందుకే తెలుగుదేశం మా దగ్గర సమాధానం ఉంది కదా. అసలు అది కూడా మాట్లాడే హక్కు కూడా లేదు. ఎందుకంటే శిల్పామోహన్ రెడ్డి అక్కడే మంత్రిగా చేశాడు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, హౌసింగ్ స్కామ్ జరిగింది 14,000 కోట్లు. దాని అభివృద్ధి అప్పుడెందుకు చేయలేదు? మేము ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు చేసామంటున్నారు. ఇదే ఒకటి భూమా నాగిరెడ్డి గారు బ్రతికుండగా 3,000 మందికి పెన్షన్లు కానీ అదేవిధంగా ఈ పట్టాలు కానీ ఇస్తూ డయాస్ మీద నుంచి ఆయనకు ఒక ఆనవాయితీ ఉంది. ఏది అందరినీ పిలిచి భోజనాలు పెట్టి చీర ఇవి ఇచ్చి ముఖ్యమంత్రి గారు ఫోన్ చేస్తే నా జన్మ ధన్యం సార్, ఇంతమందికి నేను ఈ విధంగా పట్టాలను ఇవి పెన్షన్ ఇస్తున్నానంటే చాలా సంతోషం ఎక్స్ప్రెస్ చేశాడు. కుప్పంలాగా అభివృద్ధి చేయాలన్నాడు. ఆ రోజే అభివృద్ధి మాట్లాడదాం. రైట్ రవిశంకర్ గారు, ఎట్లా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ మొత్తం వ్యవహారాన్ని? అంటే ఒక స్టేట్మెంట్ కోసం మొత్తం దాని చుట్టూనే తిరుగుతుందా రాజకీయం అంతా? ఇప్పుడు మీరు ఇచ్చిన క్వశ్చనర్లో 3 ఉన్నాయండి. ఒకటి డిఫెక్షన్ గురించి మాట్లాడారు, 2 జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు, 3 భూమా నాగిరెడ్డి గారు అన్న ఏం చెప్తున్నారంటే కంటెస్ట్ చేసేట గురించి మాట్లాడుతున్నారు. నాకు తెలిసి ఈ దేశంలోనే ఎక్కడా కూడా కాదు, అంటే నేను ఇక్కడ ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ, వైఎస్ఆర్సీపీ అండ్ టీడీపీ తరఫున డిఫెక్షన్ కేసులో అపీర్ అయ్యాను. ఆ రాష్ట్రంలో కూడా నేను గవర్నమెంట్కి అగేన్స్ట్ డిఫెక్షన్ తరఫున అపీర్ అవుతున్నాను. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. అయితే
మొదటి రోజు నుంచి కూడా ఆయన ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళినా ఏం వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి అనే ఒక లీడరు ఏ రోజున కూడా వాళ్ళని ఎమ్మెల్యేలుగా తీసుకోవాలి, రిజైన్ చేసి రమ్మన్నాడు. ఈ ప్రిన్సిపుల్ నాకు తెలిసినంత వరకు ఈ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి ఒకటే పాటించాడు. నేను ఎన్నో రాష్ట్రాలు తిరిగాను, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా నేను కేసులు చేస్తున్నాను. ఈ ప్రిన్సిపల్ మట్టుకు జగన్మోహన్ రెడ్డి ఒకటే పాటిస్తున్నాడు. నిన్న కూడా శిల్పా చక్రపాణి రెడ్డి విషయంలో కూడా పాటించాడు. గ్రేట్ అది ఒక విషయంలో. రెండు, జగన్మోహన్ రెడ్డి గారు భూమా నాగిరెడ్డి గారిని ఇక్కడ ఉంటే మరి ఇప్పుడు అన్నారు రాజశేఖర రెడ్డి గారికి ఒక నీతి, లేకపోతేనేమో పివి నరసింహారావు గారికి ఒక నీతి, ఇవాళ ఈ నీతి అంటున్నారు. అసలు ఈయన భూమా నాగిరెడ్డి గారు ఏ పార్టీలో ఎన్నికయ్యారండి? శిల్పా చక్రపాణి రెడ్డి గారు ఆ రోజున ఏ పార్టీలో ఉన్నారు? అంటే తెలుగుదేశం మీద కంటెస్ట్ పెడుతుందా? తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ మీద కంటెస్ట్ పెడుతుందా? లేకపోతే ఎవరి మీద కంటెస్ట్ పెడుతున్నారని చెప్పి వాళ్ళ ఈ యాగి చేస్తున్నారు. ఇక్కడ ఎవరు నుంచున్నారు? ఆ రోజున గెలిచిన వారెవరు? ఏ పార్టీ నుంచి గెలిచారు? ఏ పార్టీలో గెలిపోయారు? టెక్నికల్ గా ఆ రోజున ఒక్క నిమిషం, టెక్నికల్ గా భూమా నాగిరెడ్డి గారు చనిపోయే రోజుకి ఏ పార్టీ వారండి? అసెంబ్లీ రికార్డులో ఏ పార్టీలో ఉంది? కాబట్టి అంటే ఇంటర్ రిలేటెడ్ కాబట్టి ఆయన వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ సరిపోతే వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ సరిపోతే వైఎస్ఆర్సీపీ కాకపోతే ఎవరు పెడతారండి కంటెస్ట్? అసలు తెలుగుదేశం కంటెస్ట్ చేయకూడదు. నా లెక్క ప్రకారం అయితే తెలుగుదేశం కంటెస్ట్ చేయకూడదు. వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ చనిపోతే వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ పెట్టుకుంటుంటే ఆయన కుటుంబ సభ్యులు మేము పెట్టుకుంటున్నాము, మీకు అసలు మీరు కంటెస్ట్ చేయకూడదు. సో ఇదొక ఆస్పెక్ట్. మూడో జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. ఇవాళ మనకి 153A ఐపీసీ కింద లేదా వీళ్ళ స్టేట్మెంట్ రెచ్చగొట్టే ప్రసంగాలు వాటన్నిటికీ లా ఉంది. ఆ లాలో మనం మామూలుగా వీడిని చంపినా పర్వాలేదురా, ఇది దుర్మార్గం రా అని మాట్లాడేది చాలా సర్వసాధారణంగా మాట్లాడే మాట. కానీ ఇవాళ ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంది కాబట్టి దీన్ని నువ్వు ఈ రకంగా తీసుకుంటావా అని చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రాయలవారి సంస్థానంలో అతిశయోక్తి అలంకారం అంటే ఏంటని తెనాలి రామకృష్ణ అడుగుతాడు. అడిగితే రేపు పొద్దురికి చెప్తాను సార్ అంటాడు. ఆయన ఇంటికి వెళ్ళి కాళ్ళు కడుక్కుంటూ వైఫ్తో రాయల గారి వాళ్ళ చేసుకుంటూ తాటాకు టంగ్ క్లీనర్ లోపలికి వెళ్ళిపోయింది అని. మొన్నటి పొద్దున ఆయన సభకు వచ్చేటప్పటికి తాటి చెట్టు రాయల గారి గొంతులోకి వెళ్ళిపోయిందని చెప్పేసి మొత్తం ప్రజలు చెప్పుకుంటుంటారు అనమాట. అతిశయోక్తి అలంకారం. ఇవాళ అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏంది ఇటువంటి పని చేసిన వాడిని చంపినా పర్వాలేదు అనే మాటకి చంపేస్తానన్నాడు. ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక ముఖ్యమంత్రిని అట్లా అనొచ్చా? అంటే ఉదాహరణ చెప్పడానికైనా లేకపోతే సందర్భంగా ఏదో సామెతలా చెప్పడానికైనా నడు రోడ్డు మీద కాల్చేస్తే తప్పేమిటి అనే పదజాలం ఉపయోగించచ్చు. రాజకీయంగా అండి మీరు ఇక్కడ రెండు రకాలుగా తీసుకోవాలి. స్టేట్మెంట్ ని పొలిటికల్ గా తీసుకుంటున్నావు లేకపోతే పర్సనల్ గా తీసుకుంటున్నావు ఇవన్నీ కాదు. రకరకాల అంశాలు మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నప్పుడు మీ డెవలప్మెంట్లు మీ ప్రిన్సిపల్స్ ఇవన్నీ పక్కన పెట్టినా నేనేం సమర్థించటంలా. నేనేమంటున్నాను, ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మీరు స్టేట్మెంట్ తీసుకెళ్లేదేది చంపినా పర్వాలేదు అనేది. కానీ చంపేయండి అన్నాడు, ఈయన ముఖ్యమంత్రిని చంపుతానన్నాడా, క్రిమినల్ కేసు ముఖ్యమంత్రిని అలాంటి ప్రజల సంగతి ఏంటి? ఇవన్నీ ఏంటంటే దీని అతిశయోక్తి అలంకారం అంటారు అన్నమాట. ఆ అలంకారాన్ని పెంచారు. నా ఉద్దేశము ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు టేక్ ఏ కాల్. ఒకవేళ కనుక ఎలక్షన్ కమిషన్ పరిధుల్లోకి ఈ సెంటెన్స్లు కనుక వస్తే ఆయనకి నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చినప్పుడు వారు ఆన్సర్ చేస్తారు, ఆటోమేటిక్ గా చేస్తారు. దిలీప్ గారు, అంటే ఇది ఇప్పుడే కాదు, గతంలో కూడా వారు అనేక సందర్భాల్లో ప్రసంగాల్లో చెప్తూ ముఖ్యమంత్రి చీపుళ్ళు చూపించండి, లేకపోతే చెప్పులు చూపించండి, లేకపోతే కాలర్ పట్టుకుని లాగండి, ఇలాంటి కామెంట్స్ చేశారు. సరే, ఇప్పుడు ఇంకా కొంచెం ముందుకెళ్ళి చేశారు. అయితే ఇష్యూ అంతా దాని వైపు ఫోకస్ చేస్తూ వెళ్ళాలా, లేకపోతే నంద్యాల అభివృద్ధి గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది అన్న యాంగిల్లో ఉండాల్సిన అవసరం ఉందా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు బాగా వేడెక్కుతున్నట్లు కనపడుతుంది. 2019 ఎన్నికల కన్నా చాలా ముందుగానే 21 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడం, లేకపోతే పార్టీ మారటం, వారిలో కొంతమందికి మంత్రివర్గం రావటం, అదేవిధంగా సడన్ గా భూమా నాగిరెడ్డి గారు చనిపోవటం, ఆ 21 మంది రాజీనామా చేయకుండా ఉండటం, ఇక్కడేమో ఎన్నిక రావటం. ఈ సందర్భంలో గమనిస్తే అఖిలప్రియ గారికి మంత్రి వర్గంలోకి రావటం, ఇది 2019 ఎన్నికలకి ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారనే ఒక రకమైన భావనలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు సీరియస్ గా తీసుకొని చాలా ఛాలెంజింగ్ గా తీసుకొని, ఎందుకంటే ఈ ఎమ్మెల్యే డిఫెక్షన్ అనేది కూడా ఒక అంశం కాబట్టి అక్కడ చాలా సీరియస్ గా తీసుకొని పోరాటం సాగిస్తున్నాయి.
అయితే వ్యక్తిగతంగా నా అభిప్రాయం అయితే ఒక ముఖ్యమంత్రి స్థాయి ముఖ్యమంత్రిని నడి రోడ్డు మీద కాల్చి చంపినా పాపం లేదు. అటువంటి తీవ్ర పదజాలం అది ముఖ్యమంత్రినే కాదు, ప్రతిపక్ష నాయకుడినైనా కూడా, ఎవరినైనా సరే రాజకీయాల్లో సిద్ధాంతం. ఇప్పుడు రాంబాబు గారు ఎందాక మాట అన్నారు, మీరు వాడచ్చా అసెంబ్లీలో నీ అంతు చూస్తాను లేకపోతే పాతేస్తాను అని. సరే, మనం ఇక్కడ వాడకూడని పదాలు అసెంబ్లీలో వాడారు, మరి అట్లా అనొచ్చా? అప్పుడు మీరు ఏం అడిగారు అని. సిద్ధాంత పరంగా విభేదించాలి, పరిపాలన లోట్లు పాటలను ఎత్తి చూపాలి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు, రైతు రుణమాఫీలు జరగలేదు, అవి జరగలేదు, అవన్నీ అద్భుతంగా మాట్లాడారు. వారు దానికంటే కొంచెం ముందు జరిగిన ప్లేనరీలో కూడా చాలా పరిణితిగా ప్రదర్శించి చాలా బాగా జరిగి చాలా బాగా మాట్లాడారు. అయితే ఎక్కడో సహనం కోల్పోయినట్టు కొంత కనిపించింది నాకు. అయితే ఇందులో నేను తెలుగుదేశం కూడా మనం ఎగ్జామినేట్ ఏం చేయలేము. వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే రాజకీయ ఆర్థిక ఉన్మాది అంటాం, లేకపోతే సైకో అనడం, అలాంటి సందర్భాలు కూడా కనపడ్డాయి. ఏదేమైనా ఇది మంచి పరిణామం కాదు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నడి రోడ్డు మీద కాల్చి చంపాలంటాం, అవన్నీ డిఫమేటరీ స్టేట్మెంట్సే. ఎలక్షన్ కావచ్చు, బయట కావచ్చు, వ్యక్తిగత దోషంలు, వ్యక్తిగత విమర్శనలు మాని ఇప్పుడు ప్రధాన రాజకీయ పక్షం పరిపాలన మీద వాటి మీద మాట్లాడి ఇంకా ప్రజలను ఆకట్టుకోవచ్చు. కానీ దీనివల్ల ప్రజలకి మనకు దగ్గర అవటం కన్నా దూరంగా అవుతాం. అయితే తెలుగుదేశం రిలీఫర్ ఎందుకు నేను అడిగినట్టు రాంబాబు గారిని ఇదేదో ఇంటెన్షనల్ గా చేసినట్టు ఏమన్నా ఉందా? అంటే మొత్తం సెంట్రిక్ గా తను చెయ్యాలి రాజకీయాన్ని ఏమైనా జగన్మోహన్ రెడ్డి భావించి ఉండొచ్చు. నేను అలాగ అనుకోను. మాటల సందర్భంలో తీవ్రంగా ఆ సభ బాగా ఎక్కువ మంది జనం రావటం, ఎగ్జైట్మెంట్ మాట్లాడింది, చంద్రబాబుని టార్గెట్ చేస్తా మాట్లాడిన సందర్భంలో ఆ ముఖ్యమంత్రి గారిని అలా పరుషు పదజాలంతో మాట్లాడారనే అనుకుంటాను తప్ప దాన్ని ఇంటెన్షన్ అట్రిబ్యూట్ చేయలేదు. రాంబాబు గారు అక్కడికి వెళ్లే ముందు జంజాల్ గారు మాట్లాడుతూ డిఫెక్షన్ మీద ఒక మాట అన్నాడు. డిఫెక్షన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడదామా అని కాదు, అంటే ఇందాక అంటూ కూడా తను అడ్వైజర్ గా ఉన్నాడు, లీగల్ అడ్వైజర్ గా ఉన్నాడు. కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా, సురేష్ రెడ్డి స్పీకర్ గా ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని 21 మందిని తీసుకున్నప్పుడు ఎందుకు ఆ రోజు గుర్తుకు రాలా? స్పీకర్ గారు రామ్మోహన్ రావు గారు రాజకీయ అనుభవంతో చక్కటి ప్రశ్న వేశారు. వాళ్ళని మళ్ళీ దానికి సమాధానం చెప్తున్నాను. 10 సార్లు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు దాంట్లో. ఆ రోజున కాసాని అనే ఒక ఆయన 11 మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేల చేత ప్రపోజర్ సంతకాలు పెట్టించుకుని ఆయన ఎలక్ట్ అయ్యారు. ఆయన ఎలక్ట్ అయితే వారు కాంగ్రెస్ పార్టీలోకి ఏ రోజున రాలేదు. కాంగ్రెస్ పార్టీ కండువా వేసి ముఖ్యమంత్రి హోదాలో కాంగ్రెస్ పార్టీ కండువాలో వాళ్ళ మెడలో ఎప్పుడు వేయలేదు. వాళ్ళ మీద డిఫెక్షన్ కేసేంటి? వాళ్ళు కాసాని ఆయనకి ప్రపోజల్ సంతకం పెట్టి ఓట్లేశారు అని. దానికి వాళ్ళ ఇంటర్నల్ పార్టీ వ్యవహారాలను తీసుకొచ్చి కాంగ్రెస్ మెడలో వేసి దాన్ని తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి చాలా దుర్మార్గం ఈ రకమైన ప్రచారం పదే పదే చేస్తూ వచ్చారు. ఆ రోజు రవిశంకర్ జంజాల పక్కన కూర్చుని మరి కేసులు చేశాడు కదా అని. చెయ్యలేదు మేము. ఆ రోజు మా కేసుతో మాకు సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ప్రోత్సహించలేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తీసుకుని రాలేదు. కాసాని జ్ఞానేశ్వరికి ఓటేసిన పాపానికి వాళ్ళు కేసులు పెట్టుకున్నారు కానీ మాకు సంబంధం లేదు. డిఫెక్షన్ గా చూడాలా, డిఫెక్షన్ కాదా? అది డిఫెక్షన్. మేము వాళ్ళని డిస్క్వాలిఫై చేసామండి. భారతదేశ చరిత్రలో ఆ రకమైన యాక్షన్ ని సంతకాలు పెట్టినందుకు డిస్క్వాలిఫై చేసిన మగాళం మేము కాంగ్రెస్ పార్టీ. అదే చెప్పబోతున్నాను. ఇక్కడ 2 పాయింట్లు లింక్ చేస్తున్నాడు సోదరుడు. నేనేమంటున్నానంటే ముందే తీసుకునే ముందే మీరు రాజీనామా చేసిరండే పదాన్ని ఆ రోజు ఎందుకు వాడలేదు, ఎందుకు గుర్తులేదు? అమ్మడి రాంబాబు గారు అక్కడే ఉన్నాడు, ఈయన అక్కడే ఉన్నాడు. ఒకటి రాజీనామా గురించి అంటున్నారు. ఇదే ప్రత్యేక హోదా మీద ఎంపీలతో రాజీనామా చేస్తున్నామని పోయిన సంవత్సరం జూన్ లో చెప్పారు. 3 నెలలు అన్నారు. మొన్న పార్లమెంట్ కు ముందు అన్నారు. ఏ విధంగా కాలయాపన చేస్తున్నారు? ప్రధానమంత్రి గెలిచిన తర్వాత ఏ విధంగా స్టేట్మెంట్ అని చెప్పారో కూడా ఇప్పుడు ఆ రోజు ఎన్నికల ముందు దానికి దీనికి ఎట్లా లింక్ కుదురుతుంది? రాజీనామా అన్నదానికి ఒకటి. రెండోది ఇదే డయాస్ మీద మున్సిపల్ చైర్మన్ తెలుగుదేశం మీద ఎలక్ట్ అయిన వ్యక్తి సునీత ఉన్నదా లేదా మీరు ఒకసారి చూడండి. కార్పొరేటర్స్ ఉన్నారా లేదా చూడండి. రాజీనామా అంటే ఒకరితో ఎమ్మెల్యేలు తీసుకుని మంత్రి పదవులు ఇచ్చారు. రిషి గారు, నా స్టేట్మెంట్ తప్పని ఖమ్మంపాటి రామ్మోహన్ రావు చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వీళ్ళందరినీ రిజైన్ చేసి లోపలికి రమ్మన్నాడా? అమ్మ అనలేదా? ఆయన పార్టీలో మెంబర్లుగా ఉండి వేరే పార్టీ మెంబర్. బ్రేక్ తర్వాత మీ దగ్గరికి వస్తారు రాంబాబు గారు. లైవ్ షో షార్ట్ బ్రేక్. బ్యాక్ టు లైవ్ షో. నంద్యాల నుంచి అంబటి రాంబాబు లైవ్ లో ఉన్నారు. రాంబాబు గారు, గతంలో
జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఫలితం అప్పుడు రివర్స్ లో ఆయన దిష్టి బొమ్మల మీద కానివ్వండి, లేకపోతే చెప్పులు వేయడం కానీ రాళ్ళు వేయడం కానీ చేసాం. మళ్ళీ ఇది రిపీట్ చేయించుకున్నట్టు అనిపించట్లేదని రాష్ట్ర వ్యాప్తంగా దిష్టి బొమ్మల దహనాలు జరిగాయి. మీరు ఒక్క మాట అంటే దానికి రియాక్షన్ ఏ స్థాయిలో ఉందో చూశారు. అది నా ప్రశ్న ఏంటంటే, కావాలని ఇంటెన్షనల్ గా మొత్తం రాజకీయం మీ చుట్టూ తిరగాలని చేస్తున్న కార్యక్రమం, కానీ దాన్ని ఇటు అధికార పార్టీ ఒక ఉన్మాదానికి పరిణతి చెందిన పార్టీకి మధ్య ఫైట్ లా దాన్ని చిత్రీకరిస్తుంటే అది మీకు వ్యతిరేకమయ్యే అవకాశం లేదా? ఒకటండి, రాజకీయాల్లో ఒక మాట పదజాలాన్ని ఉపయోగించేటప్పుడు పరస్పరం ఉంటుంది. ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగించిన దీనికి ఒక నేపథ్యం ఉన్నది. తెలుగుదేశం పార్టీ వారు మాట్లాడేటువంటి భాష ఇంతకు ముందు కూడా మనం చూసాం. దానికి రియాక్షన్గా వచ్చేటటువంటి అంశం 2 అంశాలు ఉన్నాయి రిషి గారు. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్లో దుర్మార్గుడు, ఇలాంటి నీచమైన పనులు చేస్తున్నటువంటి వ్యక్తి, అనేక అన్యాయాలు చేస్తున్నటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీద కాల్చినా తప్పు లేదు అనేటువంటి మాట ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. దీనిలో ఏమి యాంబిగ్విటీ కానీ లేకపోతే దీనిలో వెనకపోవటం కానీ లేదు. అదొక మాట. రెండో మాట ఏమిటంటే, నైతిక విలువలకు కట్టుబడి పదవులను ఏ పార్టీ నుంచి అన్నా వస్తే ఆ పార్టీ నుంచి వచ్చినటువంటి పదవులను సంక్రమించిన పదవులను రాజీనామా చేసి తీసుకోవడం రెండోది. ఈ రెండింటి మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది, తప్పులేదు. కానీ అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఇలా దిష్టి బొమ్మలు తగలేయటం, ధర్నాలు చేయటం, ఇదేమిటంటే నాకు అర్థం కాలేదు. వారికి చట్టం మీద గౌరవం ఉందా లేదా? చట్టం మీద గౌరవం ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ కి వారు రిపోర్ట్ చేయాలి, దాని మీద యాక్షన్ తీసుకోమని ప్రతిపక్ష నాయకుల మీద చేయటం తప్పులేదు. మీకు చట్టం మీద గౌరవం లేకోకుండా మీరు నడి రోడ్డు మీదకి వచ్చి దిష్టి బొమ్మలు తగలేసి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. రామ్మోహన్ రావు గారు కూడా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పుకోకుండా పివి నరసింహారావు టైంలో అంతమంది పోయారు, రాజశేఖర రెడ్డి గారు శాసనసభ్యులప్పుడు నేను ఒక మాట, ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారిని దయచేసి ఆగమనండి. నేను మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడమనండి, తప్పలేదు. ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారిని ఆగమని చెప్పండి సార్ రిషి గారు. నేను మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడమనండి. ఊరిని ఆయన మాట్లాడితే సమాధానం చెప్పలేక ఎందుకు అభ్యర్థులేక ఏం మాట్లాడతారు మీరు? మీరు ఆయన్ని ఆగమనండి. ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు ఆగితే నేను మాట్లాడతాను అంతే తప్ప ఆయన సోది చెప్పుకుంటా పోతే నేను సోది చెప్పుకుంటా పోతే ఎట్లా కుదిరింది? మీరు ఆపండి ముందు. ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు ఋషి గారు లేకపోతే నేను మానేయమంటే మానేస్తాను. నేను మానేయమంటే మానేస్తాను. ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారిని ఆపమంటారో లేదో చెప్పండి. డిస్కషన్ ఆపమనండి. ఆయన ఏదో సోది చెప్తే సరిపోద్ది. పివి నరసింహారావు గారి టైంలో అటు జరిగింది, పొద్దురాడి పూర్వం అటు జరిగింది. ఇప్పుడు చెప్పండి సమాధానం. నేను ఒక్కడే మాట చెబుతున్నా. శిల్పా చక్రపాణి రెడ్డి మీ పార్టీలో ఎమ్మెల్సీగా గెలిచి తృణప్రాయంగా పదవిని త్యజించి మా పార్టీలోకి వచ్చారు. ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ఎవరైనా శాసనసభ్యులు మా పార్టీలోకి ప్రవేశించినప్పుడు వారి ద్వారా వచ్చినటువంటి పదవులకి రాజీనామా చేసి మీరు రండి అని చెప్పి తీసుకున్నటువంటి ఘన చరిత్ర కలిగినటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా పార్టీలో గెలిచి 20 మంది శాసనసభ్యులు తీసుకుపోయినటువంటి దుష్ట చరిత్ర మీది. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలండి? కాల్చాల్సిన అవసరం లేదని అడుగుతా ఉన్నారు. నరసింహగారి టైంలో ఎంపీలు తీసుకున్నారు. ఇలాంటి సోది మాటలు చెప్పే కార్యక్రమం ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు చేస్తే మాట్లాడగలను. చంద్రబాబు నాయుడు గారు నీచమైన పద్ధతులు ఆచరిస్తున్నటువంటి వ్యక్తి, దుర్మార్గమైనటువంటి వ్యక్తి, ఒక పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల్ని మరొక పార్టీలోకి తీసుకువెళ్తున్నటువంటి వ్యక్తి. ఆనాడు సీతని ఏ విధంగా రావణాసుడు తీసుకెళ్లాడో ఆ విధంగా నారా చంద్రబాబు నాయుడు రావణాసుడితో అలాంటి రావణాసుడిని అవసరమైతే ఓటుతో ఒడ్డులో కొట్టి ఆయన్ని భస్మీపటం చేయవలసినటువంటి అవసరం అనేది వాస్తవమైన విషయం. ఇలా క్రాస్ టాక్ మాట్లాడుకుంటా పోతే దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి మీరు, మీ ప్రభుత్వం, మీ అధికారంలో ఉండి కూడా మీరు ఏం చేయలేక ఏం దిష్టి బొమ్మలు వేస్తారేమండి? సిగ్గుందా లేదా మీకు? ఒక ప్రధాన చెప్పాలి.
ఎందుకు దిగజారిపోయారు? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు దిష్టి బొమ్మలు తగలేదు. పరిటాల రవిని హత్య చేసేవాళ్ళయ్యా మీరు. మీ దగ్గర చట్టం లేదా? అదే విధంగా నంద్యాల ప్రజలు హత్య చేయబోతామన్నారు మీరు. గౌరవం ఉంటే చట్టం ప్రకారం మీరు వ్యవహరించవలసినటువంటి మీరు రెచ్చగొడతారా? మీరు రెచ్చగొడతారా? మీరు వాడే భాష బాగుందా? నేను ఒక్క సెకండ్ కూడా ఆగను. ఆయన క్రాస్ టాక్ ఎందుకు మాట్లాడుతున్నాడు? ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు చెత్త మాట్లాడుతున్నావు కాబట్టి క్రాస్ టాక్. ప్రజలకు పనికొచ్చే మాట మాట్లాడాలి. అన్యాయం. ఆయన ఇష్టం వచ్చినట్టుగా సోని చెప్పుకుంటా పోతే వినడానికి నేను మాట్లాడుతున్నప్పుడు అర్థం రాకోకుండా ఆయన మాట్లాడాలి. ఆయన మాట్లాడినప్పుడు నేను ఏమైనా మాట్లాడానా? రాంబాబు గారు దయచేసి ఇప్పుడు వాళ్ళ చెత్తనో మీరు సోదనో దయచేసి నా షోలో అట్లాంటి పదాలు అయితే దయచేసి వాడద్దు. వన్ సెకండ్ రాంబాబు గారు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. రామ్మోహన్ రావు గారు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ఆయన దగ్గర సరుకు లేకపోతే పక్కన కూర్చోమని తప్ప నేను మీకు వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశం ఏది అభివృద్ధి చేసిందో మీరు ఏం చేశారో చేద్దాం. మీకు దమ్ము ఉంటే సబ్జెక్ట్ ఉంటే నంద్యాలలో డిబేట్ పెట్టని చేద్దాం. నంద్యాలకు చేతగాక వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు శాసనసభ్యుడిగా ఉండి శిల్పామోహన్ రెడ్డి మంత్రిగా ఉండి నంద్యాలను అభివృద్ధి చేయకుండా మేము చేస్తా ఉంటే మా అభివృద్ధి చూసి మీకు కుళ్ళు, ఆ కుళ్ళుతో నిస్పృహతో చంద్రబాబు దుర్మార్గ రాజకీయాన్ని ఆడుతున్నటువంటి మా పార్టీ కార్యకర్తలు కూడా పిలిచాము. మీలాగా దుర్మార్గపు భాష ప్రధాన ప్రతిపక్ష నాయకుడు దిష్టి బొమ్మ తగలేసే స్థాయికి మీరు రెచ్చగొట్టినా మా వాళ్ళు రెచ్చిపోరు. మీకు ఉన్నారు. మీకు జైలుకి వెళ్ళాలి. 16 నెలలు జైలు ముద్దాయి. 12 ఛార్జ్ షీట్ ఉన్న వ్యక్తి నీతి గురించి ధర్మం గురించి మాట్లాడా? అభివృద్ధి నిరోధకులకు జరుగుతున్నారు. బోత్ ఆఫ్ యు ఆర్ సీనియర్ లీడర్. దయచేసి డిబేట్ చేద్దాం ప్లీజ్. ఆయనకున్న సబ్జెక్టు జ్ఞానము అదా పరిజ్ఞానమా విజ్ఞానమా? అది రాంబాబు గారు ఆ భాష సమర్థిస్తాడా ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రి ఆ పదజాలను నువ్వు సమర్థిస్తావా చెప్పు. తినేటటువంటి సంస్కారం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు. సంస్కారం గురించి మాట్లాడే నైతిక హక్కు రాంబాబు గారు మనం బయట నైతిక హక్కు లేదు. రామ్మోహన్ రావు ప్లీజ్. రాంబాబు గారు మీరు బయట అదే మాట్లాడి అసెంబ్లీలో అదే మాట్లాడి ప్రెస్ మీట్ లో అదే మాట్లాడి టీవీ చర్చల్లో కూడా అదే మాట్లాడతారా? రాంబాబు గారు ఒక్క నిమిషం నా మాట వినాలి. అందుకే ప్రజలు చీకొట్టారు మీకు. అయినా దుర్మార్గుడిగా ముఖ్యమంత్రికి ఆ భాష తప్ప అర్థం కాదు. రాంబాబు గారు ఇష్యూస్ మాట్లాడుకున్నప్పుడు మీరు రాజీనామా అన్నారు. దాని మీద చర్చించుకుందాం. తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పగలుగుతుందా లేదా అనేది కాదు. ఇవాళ మీరు సభల్లో మాట్లాడిన మాటలే మళ్ళీ ఇక్కడ చర్చల్లో కూడా మాట్లాడుకుని అసెంబ్లీలో కూడా అదే మాటలు మాట్లాడుకుంటే మరి ఏం చెప్తాం ప్రజలకి? నేను ఒక మాట మాట్లాడతాను. రిషి గారు నేను ఒక మాట చెప్తాను. రిషి గారు నేను ఒక మాట చెప్తాను. మీరు నన్ను ప్రశ్న అడిగారు. అరగంట సేపు ఆయన మాట్లాడాడు. నేను మీ ప్రశ్నకు నేను సమాధానం చెప్తున్నాను. ఆయన ఎందుకని ఇంటర్ఫీర్ అవుతాడు? ఆయన దగ్గర సరుకుంటే నా ప్రశ్న తర్వాత మాట్లాడొచ్చు కదా. ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు ఏమిటి సంస్కృతి? ఇలాంటి దుష్ట సంస్కృతిని సీనియర్ నాయకుడైనటువంటి ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు కూడా అనుసరిస్తూ ఉంటే ఎలా చర్చలు జరుగుతాయండి? నేను ఒకే మాట ఆ ప్రశ్నకు నేను సమాధానం చెప్తున్నాను. నా సమాధానం పూర్తయిపోయిన తర్వాత ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారిని సాయంత్రం 10 గంటల దాకా మాట్లాడించారు. నాకేం అభ్యంతరం లేదు. సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, పార్లమెంట్ సభ్యుడిగా చేసినటువంటి వ్యక్తి ఆయన మధ్యలో ఇంటర్ఫీర్ అయితే నేను సమాధానం చెప్పాలండి? నేను నంద్యాలలో ఉన్నాను, ఆయన స్టూడియోలో ఉన్నాడు. ఇది సభా సాంప్రదాయమైనా ఇలాంటి తప్పుడు సాంప్రదాయాలు ఆచరించబట్టే తెలుగుదేశం వారు ఈ రకంగా దిగజారిపోతున్నారు. అదే నేను చెప్పదలుచుకున్నది. రైట్. ఇప్పుడు ఒకటి రాంబాబు గారు మీరు ఏదైనా వ్యాఖ్యలు చేయండి. తెలుగుదేశం పార్టీ వారు ఏదైనా వ్యాఖ్యలు చేసుకునేవ్వండి. అది మాకు సంబంధమైన విషయం. కానీ ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు వారు ఒక మాట అన్నారు, మీరు ముఖ్యమంత్రినే కాల్ చేయమంటే రేపు పొద్దున మీకు ఓట్లు లేకపోతే ఒకవేళ మీరు ఓడిపోతే ప్రజలను కూడా కాల్ చేయమని చెప్తారా అని ఒక ప్రశ్న అడుగుతున్నారు అధికార పక్షం నుంచి. దానికి కూడా మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సార్ నేను ఇంకో మాట చెబుతా. సార్ దానికి సమాధానం చెప్తాను సార్. ఒక మాట ఆయన అన్నాడు. కేఈ కృష్ణమూర్తి గారు ఏమన్నారంటే
ముఖ్యమంత్రినే కాల్ చేస్తానంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన దగ్గర తుపాకులు ఉన్నాయేమోను, ఆయనకి ఏమైనా ప్రమాదం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు దానికి బాధ్యత వహించాలి అని కూడా అంటున్నారు. నేను అనేది ఏంటంటే ఇలాంటి చీపుగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లక్షలాది మంది ప్రజల ముందు ఒక డైలాగ్ ఇచ్చారు. దాని అర్థం కాల్ చేసినట్టు, చంపేసినట్టు, కోసేసినట్టు ఇలాంటివి తీసుకొస్తారు ఏంటంటే నాకు అర్థం కాదు. రాజకీయంగా ఒక వ్యక్తిని సంహరించవలసినటువంటి అవసరం ఉంది. శిక్ష వేసిన తప్పు లేదు, నడి రోడ్డు మీద కాల్చిన తప్పు లేదు అనేటువంటి ఒక పదజాలాన్ని వాడారు. ఎందుకు వాడారు? మీ నేపథ్యం అలాంటిది, మీ నేపథ్యం అలాంటిది, మీరు వాడిన భాష అలాంటిది. దాన్ని 100% మేము సమర్థిస్తున్నాం. అడిగిన దానికి సమాధానం చెప్పండి. అదే మళ్ళా ఆయన మాట్లాడతానేమండి ఇదే సంస్కృతి అని నాకు అర్థం కాలేదు. మీ సంస్కృతి అంతేనండి. మీ సంస్కృతి నేను మాట్లాడిన తర్వాత మాట్లాడటం నేర్చుకోండి. అది ముందు ఆ సంస్కృతి నేర్చుకుంటే మిమ్మల్ని ఉరిదీయాలో కాల్చి చంపాలో తర్వాత నిర్ణయిద్దాం. మిమ్మల్ని ఉరిదీయాలో కాల్చి చంపాలో తర్వాత నిర్ణయిద్దాం. మేము మాట్లాడిన తర్వాత మాట్లాడేటువంటి సంస్కృతి ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు మాట్లాడారు అనేది తెలుగుదేశం వారి అభిప్రాయం అనుకుందాం కాసేపు, తప్పులేదు. నంద్యాల ప్రజల అభిప్రాయం, రాష్ట్ర ప్రజల అభిప్రాయం అది. అంబటి రాంబాబు గారు మీరు ముద్దాయిలేనండి, మీరు ముద్దాయిలే. హైకోర్టు ఎక్కడ ప్రతి వారం కోర్టు చుట్టూ తిరుగుతుంది ఎవరు? పెండింగ్ లో ఉంది. ఎప్పుడు మీరు అది కాదు, ప్రతి శుక్రవారం కోర్టులో 12 ఛార్జ్షీట్లు A1 ముద్దాయి, A2 ముద్దాయిలు అందరూ ఉన్నారు. రాష్ట్రాన్ని మీకు కావాల్సింది అధికారం, ధనదాహంతో, రాష్ట్ర అభివృద్ధితో. టీడీపీ ఆఫీసులో కూర్చుని మార్కులు వేస్తారు. ఈయన గట్టిగా అరవకపోతే ఈయన తక్కువ మార్కులు వేస్తారని కంగారు పడుతున్నాడు ఆయన. ఆయన లోకేష్ బాబు గారు రోజు లిస్ట్ చూస్తారు. ఎందుకంటే అంబటి రాంబాబుతో కూడా నేను చెప్పించుకోవాల్సిన పని నాకు లేదు. అంబటి రాంబాబు గారు ఎవరైతే రాష్ట్ర ప్రజలకు తెలుసు. మరో ఇద్దరు కూడా మనతో చర్చలో ఉన్నారు. ప్లీజ్ లెట్ దెం టాక్. వన్ సెకండ్ రవిశంకర్ గారు ఏం చెప్తారు బిఫోర్ కంక్లూడింగ్? ప్లీజ్ డోంట్, మన దగ్గర చర్చల్లో అన్నెసరీ కామెంట్స్ అన్ని వద్దు దయచేసి. ప్లీజ్ వన్ సెకండ్. ఇప్పుడు వన్ సెకండ్ రాంబాబు గారు. ఇప్పుడు మనకేంటంటే మీ ప్రధానమైన చర్చ ఒకటి డిఫెక్షన్స్, 2 స్టేట్మెంటు. ప్రధానంగా డిఫెక్షన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేలు తీసుకుని మంత్రులు చేసేసుకుని, ఇక్కడ గాని తెలంగాణలో గానీ ఆంధ్ర గానీ మంత్రులు చేసేసుకుని, ఈవెన్ సెంటర్లో సురేష్ ప్రభు ఎవరు ఆయన తీసుకుని మంత్రులు చేసేసుకుని, ఈ పూర్తిగా దీనికి డిఫెక్షన్ లాగే తూట్లు పొడుస్తున్నాయి ఈ ప్రభుత్వాలు, ఈ పార్టీలు. అసలు వాళ్ళకి నైతికమైన హక్కు ఉందా వీటి గురించి మాట్లాడటానికి? అఖిలప్రియ గారు మాట్లాడుతున్నారు. అఖిలప్రియ గారు ఏ పార్టీకి చెందినవారు, ఇవాళ ఏ పార్టీని తిడుతున్నారు, ఏ పార్టీలో ఇవాళ కూడా ఉన్నారు అని చెప్పాల్సిన అవసరం ఉంది. సో మీకు ప్రధానమైన విషయానికి వచ్చేటప్పటికి దీంట్లో అసలు నైతికమైన హక్కు లేని పార్టీలు వీటి గురించి మాట్లాడటానికి హక్కు లేదండి. ఒకటి. 2, స్టేట్మెంట్ గురించి మాట్లాడినప్పుడు సరే ఆయన ఫ్లోలో ఆయన కావాలనన్నారా పొరపాటునన్నారా ఏమైనా కానీ అది గ్యారంటీగా ఒక ముఖ్యమంత్రి ఎలక్ట్ అయిన తర్వాత ఈ రాష్ట్రానికి మొత్తానికి ముఖ్యమంత్రి ఆ రకమైన మాటలు, దాన్ని ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంది కాబట్టి అది ఎలక్షన్ కమిషన్ కేసు పెట్టాలి. ఎలక్షన్ కమిషన్ ముందు కాదు. ఎలక్షన్ కమిషన్ ఇది తప్పని నోటీస్ ఇవ్వడమే కాకుండా ఒకవేళ తప్పని తేలితే ఆ ఎలక్షన్ కమిషనే కేసు పెడుతుంది. మరి అది చేయాలి. దానికోసం వెయిట్ చేయకుండా దీన్ని అంటే రాజకీయంగా ఓటు బ్యాంకు రాజకీయాలు, ఓట్ల కోసం మాత్రమే నంద్యాలలో ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవటం అనేది నా ఉద్దేశ ప్రకారం తప్పు. ఎందుకంటే మీ మొత్తం మెషినరీ, అఫీషియల్ మెషినరీ అంతా ప్రభుత్వంతో ఉంటుంది. ప్రభుత్వం ఎవరినన్నా తీసుకెళ్లి జైల్లో పెట్టచ్చు. నిన్న కూడా మనం చూస్తున్నాం కదా ఇక్కడ కార్యక్రమాలు, ఎవరిని పడితే వాళ్ళని పిలవచ్చు, సమ్మన్ చేయొచ్చు. ఏ స్టేట్మెంట్ అయినా విట్నెస్ కాకుండా తీసుకెళ్లి పిలిచి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఆయన చేయండి, మీరు చేస్తే సరిపోతుంది. ఎన్నిక వరకు పోలింగ్ తేదీ దాకా ఇది కంటిన్యూ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. చర్చ కూడా చాలా దురదృష్టకరం, చాలా డైవర్ట్ అయ్యి హీటెడ్ గా జరిగింది. ప్రతిపక్ష నాయకుడు గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ వీరంతా సమాజానికి మార్గదర్శకత్వం వహించవలసిన వాళ్ళు. వీళ్ళు సమాజంలో విలువలు పెంచవలసిన వాళ్ళు. మంచి భాష మాట్లాడటం, కొంత హుందా, కొంత ఓర్పుగా ఉండటం ఇది చాలా అవసరం. రాజకీయాలు వ్యక్తిగతంగా కాకుండా సిద్ధాంతాల పరంగా పోరాడటం, వాటి మీద మాట్లాడటం, వాటి మీద ప్రజలను చైతన్యం తీసుకురావటం ఇది అవసరం. కానీ ఇలా వ్యక్తిగత స్థాయికి వెళ్ళిపోయి
ఒకళ్ళు ఉన్మాది అంటాం, ఒకళ్ళు సైకో అంటాం, లేకపోతే కాల్చి చంపుతాం అంటాం, లేకపోతే ఇంకో మాట. ఇది అసెంబ్లీలో కూడా వినబడుతున్నాయి. ఇది దురదృష్టకరం. దీన్ని కొంత మరి కూర్చొని మాట్లాడుకొని కొంత మార్చుకోవాల్సిన అవసరం ఉంది. రామారావు గారు, ఫైనల్ గా ప్రజలు కూడా మీ వైపు నుంచి మీ పార్టీ వైపు నుంచి ఇష్యూని క్లోజ్ చేసే అవకాశం ఉందా, లేకపోతే కంటిన్యూ అవుతుందా? రిషి గారు, ఇందాక నేను చెప్పా ఏమని, మా వాళ్ళు కూడా అప్పీల్ చేశా ఏమని, దిష్టబొమ్మలు తగలు పెట్టడం ఇవన్నీ కూడా సంప్రదాయం కాదు. ఏంటంటే కేడర్లో కానీ అభిమానులు కానీ ఆవేశం అక్కడికక్కడ క్షణికంగా వస్తుంది. అయితే నేను ఒకటే చెప్తా ఉన్నా, అక్కడ స్థానిక ప్రజల్ని అభివృద్ధి గురించి కూడా ఇందాక ఆయన చెప్పిన దాంట్లో ఇందాక సమానం చెప్పట్లేదు, ఆయన ప్రశ్నలకని చెబుతున్నారు. అభివృద్ధి ఇవాళ చేసింది కాదు, ఆయన బ్రతికున్నప్పుడే మొదలు పెట్టాం అభివృద్ధి అని చెప్పా. ఒకే డయాస్ మీద 3000 పట్టాలు 3000 హౌసింగ్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశాడు. ఫోన్ చేసినప్పుడు నేనున్నా అక్కడ, చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. ఒకటి. రెండోది, నేనేం చెబుతున్నానంటే మనం వాడుతున్న భాష, ఇప్పుడు మాకు మ్యాండేట్ 5 ఏళ్ళు ఇచ్చారు. 5 ఏళ్ళు ఇచ్చినప్పుడు మేము అభివృద్ధి చేసుకుంటా వెళుతున్నాం. అభివృద్ధి ఎక్కడెక్కడ అడ్డుపడుతూ వస్తున్నారు. మేమేమో అడ్డుపడుతున్నాం, మేము పట్టలేదని మీరు అంటున్నారు. మీ సిద్ధాంతాలు మీరు చెప్పుకోండి, మా సిద్ధాంతంలో ప్రజలు మా పక్షాన ఉన్నారు, మేము చెబుతున్నాం. ఆ విధంగా ఉండాలి తప్ప ఈ భాష, ఈ రెచ్చగొట్టే విధానం, ఈ కల్చర్, నేను నిజంగా కూడా రాజశేఖర రెడ్డి గారు పోయినప్పుడు మేము అభ్యర్థిని పెట్టొద్దు ఆవిడని చెప్పాం. తల్లి కాంగ్రెస్ కానీ పిల్ల కాంగ్రెస్ కానీ వాళ్ళు కూడా అదే శాసనసభ్యులు తీసుకోవటం కానీ, ఇందాక సోదరుడు కూడా చెప్పాడు, ప్రసన్న కుమార్ రెడ్డి మరి గుర్తుందో లేదో, ఆయన రాజీనామా కోరకుండా మా తెలుగుదేశం నుంచి ముందు వాళ్ళే తీసుకున్నారు. దానికి ఆజ్యం పోసింది వాళ్ళు. ఈవేళ మాట్లాడితే రాజీనామా అని చెప్తా ఉన్నారు. సో నేను ఒకటే చెప్తా ఉన్నా, సిద్ధాంతాల గురించి లేదా ఈ నీతివంత మా వాక్యాలు చెప్పే ముందు మన సంగతి ఏంటి, గురువింద గింజ సామెతలాగా ఉందో అది చూసుకోవాలి. ఇప్పుడు రాంబాబు గారు, ఒకటి గెలుపు కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు రాజకీయ పార్టీలుగా, అది సర్వసాధారణం. కానీ అది కొంత హుందాగా ఉంటే బాగుంటుంది అనేది అన్ని చోట్ల నుంచి వస్తున్న అభిప్రాయం. ముఖ్యంగా నంద్యాల ప్రజలు కూడా అదే కోరుకుంటారేమో నేను అనుకుంటున్నాను. ఫైనల్ గా కంక్లూడ్ చేయండి, 1 minute లో ఏం చెప్తారు? %100% ఉందాగా 2 సైడ్స్ నుంచి ఉండాలి. అటు సైడ్ నుంచి వస్తున్నప్పుడు ఇటు రియాక్షన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. కాబట్టి హుందాగా వ్యవహరించవలసినటువంటి వారు ఇరువురు కూడా, నారా చంద్రబాబు నాయుడు గారు కూడా హుందాగా వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంటుంది. మొన్న మేము చూసాం, నంద్యాల ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చినప్పుడు, అంతకుముందు ఇంకా నోటిఫికేషన్ రాకముందు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా విరుచుకుపడ్డారో మనం చూసాం. అంతేకాదు, నా రోడ్లు వేశాను, నా రోడ్ల మీద నడిచేవాళ్ళు నాకే ఓట్లు వేయాలి, లేకపోతే మీ సంగతి తెలుస్తాననేటువంటి మాటలు చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ మాట్లాడుతున్నప్పుడు ఇంక హుందాతనం ఎక్కడి నుంచి వస్తుంది? ముందు హుందాతనం నేర్చుకోవాల్సింది సీనియర్ మోస్ట్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, అనుభవజ్ఞుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముందు హుందాతనాన్ని నేర్చుకుని ఆచరిస్తే అందరూ హుందాతనంగా వస్తారు. ఆయనే హుందాతనంగా ఉండకూడదు, కడవడందరూ హుందాతనంగా ఉండాలంటే ఎలా సాధ్యపడలేదు. కానీ ఆయన చెప్పింది అభివృద్ధి అంటే మేము రోడ్లు వేసాము, తెలుగుదేశం వైపు వేస్తారన్నాడే కానీ మేమే ఉన్నాడు, అభివృద్ధి చేస్తాము, కాబట్టి ఈవేళ చెప్పించుకుని మీరు నాకు టైం ఇచ్చారు కదా, మధ్యలో ఆయన దొరపడితే నేను ఎక్కడ చేయను, నా సంకలం నుంచి ఆయన దొరపడతానేంటి నాకు అర్థం కాలేదు. నీతో శుద్ధులు చెప్పించుకోవాల్సిన పని చంద్రబాబు నాయుడు గారికి లేదని ఆయన కాన్ఫిడెంట్ ఇచ్చాను. ఎలాగండి ఆయన అడ్డగోలుగా దొరబడిపోతుంటే ఉన్నాడు కదా అని చెప్పి ఆయనకి అంత అవకాశం ఇస్తారు సార్. అంటూనే అరగంట టైం నువ్వే తీసుకున్నావు స్వామి. రాంబాబు గారు, వాళ్ళిద్దరు టైం కూడా నువ్వే తీసుకున్నావు. ఆయన దొరబడితే ఎలాగా అంటున్నా, లెట్ పీపుల్ డిసైడ్ ఎవరికి ఎవరు వైపు చేయడాలు చంపేయడాలు అనేవి కొంచెం మానేస్తే బెటర్ అని అనుకుంటున్నాను. ప్లీజ్ కంక్లూడ్. రిషి గారు రిషి గారు ఇదిగో ఇదేమిటంటే నాకు అర్థం కాదు. ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారికి ఏమన్నా మతి భ్రమించిందా, లేకపోతే ఏమన్నా తినొచ్చాడు పొద్దున్నే? ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారికి మతి ఏమన్నా భ్రమించిందా? పొద్దున్నే నాకు ఇచ్చిన టైంలో ఆయన దొరపడితే నేనేం సమాధానం చెప్పాలి? నా గురించి సరిపోతుంది నీకు సమయం అంతా. చెప్పండి, సమయం అంతా నా పేరు తీసుకునే, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి పేరు తీసుకున్నట్టు దాదాపు 80 సార్లు తీసుకున్నాడు. నీకేం బాధ? నీ సబ్జెక్ట్ నువ్వు చెప్పు, నా సబ్జెక్ట్ నేను చెప్పుకుంటా. నీకేం బాధ? ఆయన ఇచ్చిన 1 నిమిషం 20 సార్లు ఎందుకు మీరు ఇలా మధ్యలో ఏదో పిచ్చి పిచ్చిగా దొరపడతారేంటి? సార్ రిషి గారు, మీరు కాస్త తప్పుకొని ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారికి ఇవ్వండి ఆ యాంకరింగ్.
ఆ మోడరేటర్ కమ్మంపాటి రామారావు థ్యాంక్ యూ రాంబాబు గారు. నేను continue చేయలేను because నాకు మీరు సమయం పీకేలు అయిపోయింది. తీసుకున్నారు, మీద అయిపోయి వాళ్ళకి అక్కడ పీకేలు గీకేలు థ్యాంక్ యూ రాంబాబు గారు. ఉత్తరప్రదేశ్ పీపుల్ డిసైడ్ ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ రాంబాబు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రేపటి లైవ్ షోలో తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.